టీటీవీ ప్రజాపక్షం ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు మీ ముందుకు ఒక కొత్త సమాచారంతో వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. ప్రభుత్వం ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల జీవో 9ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఎన్నికల సంఘానికి సూచించింది. దాంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగానే ముగిసిపోయింది. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం రిజర్వేషన్ల విషయం చర్చోపచర్చలకు దారి తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే బీసీలకు అన్యాయం జరిగిందని బీజేపీ బీఆర్ఎస్లు ఆరోపిస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్లు కలిసి బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నారని, ప్రభుత్వంతో కలిసి రావడం లేదని కాంగ్రెస్ ప్రత్యారోపణ చేస్తుంది. హైకోర్టు తీర్పుతో మాత్రం గ్రామాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. బీసీ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలకు పిలుపు ఇవ్వడంతో పాటు తెలంగాణ బంద్కు కూడా పిలుపు ఇచ్చాయి. బీసీల రిజర్వేషన్ల విషయమై ఒకసారి మనం పరిశీలన చేస్తే, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేసింది ప్రభుత్వం. అలాగే ఆర్డినెన్స్ కూడా తెచ్చింది. ఈ 2 బిల్లులను ఆమోదం కోసం గవర్నర్కు పంపించారు. బిల్లుల ఆమోదం కోసం గవర్నర్ రాష్ట్రపతికి పంపించారు. ఇప్పుడు రాష్ట్రపతి వద్ద ఆ 2 బిల్లులు పెండింగులో ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం జీవో నెంబర్ 9 జారీ చేసి 42% రిజర్వేషన్లు చేసి ఎన్నికల కమిషన్కు పంపించగా వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఎన్నికలు ఎందుకు అయిపోయినాయనే దాని మీదనే కొనసాగుతుంది. తమిళనాడుపై పడింది. ఎందుకంటే తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతుంది. ఎందుకంటే అక్కడ కూడా గతంలో 50% మాత్రం రిజర్వేషన్ ఉండేది. కానీ ప్రస్తుతం అక్కడ 69% రిజర్వేషన్ ఎలా అమలవుతుందని మీకు అనుమానం రావచ్చు. కానీ దాన్ని పరిశీలిస్తే తమిళనాడుకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు తమ రిజర్వేషన్ పెంపుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలని ధర్నాలు, రాస్తారోకలతో పాటు రాష్ట్రాన్ని స్తంభింపజేశాయి. అంతేకాకుండా పార్లమెంటును కూడా స్తంభింపజేశాయి. వారి పోరాటానికి దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం అప్పట్లో వీరి యొక్క సూచనను అంగీకరించి రిజర్వేషన్ల పెంపును 9వ షెడ్యూల్లో చేర్చారు. 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి తమిళనాడు ప్రభుత్వం 69% రిజర్వేషన్ను పెంచుకుంది. తెలంగాణలో మాత్రం సమస్య పరిష్కారాన్ని పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే సరిపోతుంది. ఈ రకంగా విమర్శలు చేసుకునే బదులు అందరూ కలిసి చిత్తశుద్ధిగా బీసీల రిజర్వేషన్లు ఒకవేళ అనుకుంటే తప్పకుండా అయ్యే అవకాశం ఉంది. అసలు ఈ రిజర్వేషన్ల విషయం తేలి ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో వేచి చూడాల్సిందే. అప్పటి వరకు గ్రామాల్లో నిశ్శబ్దమే. ఈ వీడియోను షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను.